Hello everyone, welcome to Tara IAS. In today's class, we are going to discuss problems on time and work. We are going to discuss different types of model problems. Also, I gave you one homework question. Please try to solve it and mention it in the comment section. ఇవాళ ఏవైతే different models of questions discuss చేస్తాను. In case you do not understand any of the questions, please feel free to write it in the comment section. Okay? నేను ఆ క్వశ్చన్ని నెక్స్ట్ క్లాస్లో అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. Now let's get into today's class. మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నుండి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, నా స్పెసిఫికలీ ఐఎమ్ నాట్ టీచింగ్ యూ ఎనీ ఫార్ములాస్ విత్ రిగార్డ్ టు టైమ్ అండ్ వర్క్. ఒక లాజిక్ అప్లై చేస్తే కనుక వీ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్ విత్ దట్ లాజిక్. వీ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఎనీ ఫార్ములాస్. ఓకే, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ? ఏ అండ్ బి కెన్ కంప్లీట్ అ వర్క్ independently they are working independently and A is completing the work in 8 days, B can complete the work in 12 days. అంటే ఒక వర్క్ Wని A alone can do it in 8 days, B alone can do it in 12 days. ఇక్కడ మనం ఏదైతే టైమ్ అండ్ వర్క్ చేస్తామో దాంట్లో మనం ఏం అజ్యూమ్ చేసుకున్నామంటే ఇవాళ ఏం వర్క్ చేస్తున్నారో, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇటుకలు పెట్టి ఒక వాల్ కట్టాలనుకుందాం. ఒక సింగిల్ లైన్ నిలబెట్టాలి. ఇలా 1 2 3 4 అండ్ సో ఆన్ 10 బ్రిక్స్ పెట్టాలి. ఓకే, మనం ఏమైనా అజ్యూమ్ చేసుకుంటామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నారు. ఏ అనే పర్సన్ ఈ ఏదైతే 10 బ్రిక్స్ లైన్ ఉందో దాన్ని 10 డేస్లో కన్స్ట్రక్ట్ చేయగలరు అని అన్నాం అనుకోండి. అంటే ఏంటి, 1 డేలో ఒక రోజు ఒక ఇటుక పెట్టారు, తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఇంకొక ఇటుక పెట్టారు, నెక్స్ట్ డే వచ్చి ఇంకొక ఇటుక పెట్టారు. సో ఒక రోజు 2 బ్రిక్స్, ఇంకొక రోజు 0 బ్రిక్స్, ఇంకొక రోజు 5 బ్రిక్స్, ఇంకొక రోజు 3 బ్రిక్స్, అలా నాన్ యూనిఫామ్గా కాకుండా రోజుకు ఒక బ్రిక్. ఇవాళ ఒకటి పెడితే ఇంక ఇవాళ అంతే, తర్వాత రేపు ఒక బ్రిక్, తర్వాత ఎల్లుండి ఒక బ్రిక్, లేదా ఇవాళ 2 బ్రిక్స్, రేపు 2 బ్రిక్స్, అలా యూనిఫామ్గా. ఇప్పుడు 10 రోజుల్లో ఆ వర్క్ కంప్లీట్ చేయగలరు అంటే 10 రోజులకి తగ్గట్టుగా ఇవాళ ప్రతిరోజు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, ఆ అజంప్షన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? నౌ లెట్స్ గెట్ టు అవర్ ప్రాబ్లమ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను. కంపేరింగ్ ఏ అండ్ బి, హూ డూ యూ థింక్ ఈజ్ మోర్ ఎఫిషియంట్? నేనేమంటున్నాను, హూ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అని అంటున్నాను. మోర్ ఎఫిషియంట్ అంటే, ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఇచ్చిన వర్క్ని తక్కువ టైంలో ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలరో వాళ్ళనే మోర్ ఎఫిషియంట్ అంటాం కదా. ఇప్పుడు ఏ అండ్ బీని కంపేర్ చేసినప్పుడు ఇద్దరు చేసే వర్క్ ఏంటి? ఆ వర్క్ డబ్ల్యూనే చేస్తున్నారు. కాకపోతే ఏ ఎంత టైంలో చేస్తున్నారు? 8 డేస్లో చేస్తున్నారు. బి ఎంత టైంలో చేస్తున్నారు? 12 డేస్లో చేస్తున్నారు. అంటే సిన్స్ ఏ ఈస్ టేకింగ్ లెస్ టైమ్ దాన్ బి, దట్ మీన్స్ ఏ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ బి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, ఇక్కడ అది రెలవెంట్ కాదు, కానీ అలాంటి ఒక ఐడియా మైండ్లో ఉంటే బెటర్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు అవర్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇక్కడ మన క్వశ్చన్లో ఏ అనే పర్సన్ ఆ వర్క్ డబ్ల్యూని 8 డేస్లో చేస్తున్నారు. అంటే 1 డేలో ఏ అనే పర్సన్ 1 డేలో ఎంత వర్క్ చేసినట్టు? 1/8 ఆఫ్ డబ్ల్యూ. ఇవాళ 1/8 చేస్తున్నారు, రేపు 1/8, ఎల్లుండి 1/8, ఆ నెక్స్ట్ డే 1/8, అలా 8 డేస్ 1/8 అండ్ సో ఆన్ చేసి 1/8 + 1/8 + 1/8 అండ్ సో ఆన్ ఇలా 8 రోజులు 1/8 చేశారనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది అంటే టోటల్గా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకే, సిమిలర్గా బి అనే పర్సన్ 1 డేలో ఎంత వర్క్ చేస్తారు? 1 డేలో బి అనే పర్సన్ 1/12 ఆఫ్ ద వర్క్ చేస్తారు. మన ఎందుకు 1/12 అని, ప్రతిరోజు 1/12 అని అనుకుంటున్నాము? ఎందుకంటే మనం ఆల్రెడీ అసంప్షన్ చేసుకున్నాం కదా, ప్రతిరోజు ఒక పర్సన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తారు. అంటే ఇవాళ 2 ఇటుకలు పెట్టి రేపు 0, అసలు ఏం పని చేయట్లేదు, తర్వాత ఎల్లుండి 5 బ్రిక్స్ పెట్టారు. అలా కాకుండా ఇవాళ ఒక బ్రిక్ పెడితే రేపు కూడా ఇంకొక బ్రిక్, ఎల్లుండి కూడా ఇంకొక బ్రిక్, అలా ఇవాళ ఎంత వర్క్ చేస్తే రోజు అంతే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తున్నారని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో బి అనే పర్సన్ పర్ డే 1/12 ఆఫ్ ద వర్క్ చేసినప్పుడే అప్పుడు టోటల్ వర్క్ అనేది 12 డేస్లో ఫినిష్ అవుతుంది. అవునా? మనకి 1/12 ఎలా వచ్చింది? టోటల్ వర్క్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్ బై బి. సో 1 డేలో బి ఎంత వర్క్ చేస్తున్నారు? 1/12 ఆఫ్ ద వర్క్ చేస్తున్నారు. ఏ ఎంత వర్క్ చేస్తున్నారు? 1/8 ఆఫ్ ద వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు 1 డేలో ఏ అండ్ బి టుగెదర్, ఇప్పుడు ఏ అండ్ బి కలిసి పనిచేశారనుకోండి. 1 డేలో ఏ అండ్ బి కలిసి ఎంత వర్క్ చేయగలరు? ఏ ఎంత వర్క్ చేస్తుంది? W/8 ప్లస్ బి ఎంత వర్క్ చేస్తున్నారు? W/12. ఇంత వర్క్ 1 డేలో అవుతుంది వాళ్ళిద్దరూ కలిసి చేసినప్పుడు. ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఎల్సిఎం 24 అవుతుంది. 5W/24 వస్తుంది. అవునా? అంటే 1 డేలో దే ఆర్ ఏబుల్ టు ఫినిష్ 5W/24 వర్క్. 5W/24 వర్క్ దే ఆర్ ఏబుల్ టు ఫినిష్. ఓకే, ఇప్పుడు ఇది పర్ 1 డే. అవునా? ఇప్పుడు మొత్తం వర్క్ అయిపోవడానికి వీళ్ళిద్దరూ కలిసి చేసినప్పుడు మొత్తం వర్క్ అయిపోవడానికి T డేస్ పట్టింది అనుకుందాం. ఓకే, వీళ్ళు ఇద్దరు కలిసి చేసినప్పుడు
1 డేలో 5W/4 5/24 ఆఫ్ ద వర్క్ని ఫినిష్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ వర్క్ డబ్ల్యూని ఫినిష్ చేయడానికి మొత్తం 3 డేస్ పట్టింది అనుకుందాం. ఇప్పుడు 1 డేకి ఇంత వర్క్ అయినప్పుడు టీ డేస్ అంటే టీ డేస్లో ఎంత వర్క్ అవుతుంది? T ఇంటూ 5W/24. దిస్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు W. ఎందుకంటే టీ టైంలో ఇది పర్ డే వర్క్ ఇంటూ ద టోటల్ టైం విల్ బీ ఈక్వల్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఏం మిగిలింది? T ఇంటూ 5/24 ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. సో వాట్ విల్ దిస్ బికమ్? దిస్ విల్ బికమ్ T ఈజ్ ఈక్వల్ టు 24/5. T అనేది ఎందులో ఉంది? T అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డేస్ కదా. ద యూనిట్స్ ఆఫ్ T ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేస్, అవునా? సో వెన్ A and B వర్క్ టుగెదర్, వాళ్ళ వర్క్ మొత్తాన్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు? 24/5 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవచ్చు. ఎలా రాసుకోవాలో మనం ముందు క్లాసెస్లోనే చూసాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవాలి? 5 4s 20. రిమైండర్ ఎంత వచ్చింది? 4, అవునా? ఫస్ట్ ఏ వాల్యూ రాసుకోవాలి? ఈ వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఏదైతే మనకి రిమైండర్ వచ్చిందో అది టాప్లో రాసుకోవాలి. తర్వాత ఏదైతే మనకు డివైజర్ ఉందో దాన్ని బాటంలో రాసుకోవాలి. సో ఇది ఏదైతే 24/5 డేస్ వచ్చిందో దానికి ఈక్వలెంట్ ఏమవుతుంది? 24/5 డేస్ ఆర్ 4/5 డేస్. సో వెన్ A and B వర్క్ టుగెదర్, ద టోటల్ టైమ్ టేకెన్ విల్ బీ 4/5 డేస్ టు ఫినిష్ దాట్ వర్క్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? X and Y టుగెదర్ క్యాన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఇందాకటి క్వశ్చన్లో మనం ఏం చూసాము? ఇండివిజువల్గా ఎంత టైంలో చేయగలరో చూసాము. మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? కలిసి ఎంత టైంలో ఫినిష్ చేయగలరని చూసాం. ఇక్కడ కలిసి ఎంత టైంలో ఫినిష్ చేయగలరు అన్నది ఇచ్చారు. ఎక్స్ ఒక్కళ్ళే వర్క్ చేసినప్పుడు 24 డేస్ పడుతుంది, వై ఒక్కళ్ళే వర్క్ చేసినప్పుడు ఎన్ని డేస్ పడుతుంది అని అడిగారు. ఓకే, ఇప్పుడు ఎక్స్ అలోన్ క్యాన్ డూ ఇట్ ఇన్ 24 days అన్నారు. ఆ వర్క్ని 24 డేస్లో చేయగలరు అన్నప్పుడు 1 డేలో ఎక్స్ ఎంత వర్క్ చేయగలరు? 1/24 ఆఫ్ దట్ వర్క్, అవునా? దిస్ ఇస్ ఫర్ ఎక్స్. ఫర్ వై మనకు తెలియదు కదా, మనం ఫైండ్ చేయాల్సింది అదే. n డేస్ పడుతుంది అనుకుందాం వైకి. ఓకే, అప్పుడు వై అనే పర్సన్ 1 డేలో ఎంత వర్క్ చేయగలరు? W/n కదా. ఇప్పుడు 24 డేస్ పట్టినప్పుడు మొత్తం వర్క్ని చేయడానికి 24 డేస్ పట్టినప్పుడు 1 డేలో ఎంత వర్క్ చేసినట్టు? W/24, 1/24 ఆఫ్ ద వర్క్ చేసినట్టు. అదేవిధంగా వైకి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి n డేస్ పట్టినప్పుడు 1 డేలో వై ఎంత వర్క్ చేయగలుగుతున్నట్టు? 1/nth పార్ట్ ఆఫ్ W, అవునా? ఇప్పుడు ఇద్దరూ కలిసి ఇప్పుడు 1 డేలో ఎక్స్ అండ్ వై కలిసి ఎంత వర్క్ చేయగలరు? ఎక్స్ అండ్ వై టుగెదర్ ఒకవేళ వర్క్ చేస్తే ఎంత వర్క్ చేయగలరు వాళ్ళు? W/24 ప్లస్ W/n. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ఏమి ఇచ్చారు? 1 డేలో వీళ్ళు ఇంత చేస్తున్నారని మనం కనిపెట్టాము. కానీ క్వశ్చన్లో వాళ్ళు ఏమన్నారు? 12 డేస్లో ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. అంటే ఇప్పుడు మనం రాసుకోవాల్సిన ఈక్వేషన్ ఏమవుతుంది? ఇది పర్ 1 డే కదా. ఏంటది? W/24 ప్లస్ W/n అనేది పర్ 1 డే అయిన వర్క్. అది ఇంటూ టోటల్ టైం ఎంత? 12 డేస్ చేసినప్పుడు టోటల్గా ఏమైపోవాలి? నా వర్క్ ఫినిష్ అయిపోవాలి. సో దిస్ వాల్యూ షుడ్ బీ ఈక్వల్ టు ఇది పర్ 1 డే వర్క్ బై ఎక్స్ అండ్ వై టుగెదర్, దాన్ని టోటల్ టైంతో మల్టిప్లై చేసినప్పుడు నా టోటల్ వర్క్ అనేది ఫినిష్ అయిపోవాలి. ఓకే, ఈ ఈక్వేషన్ అర్థమైందని అనుకున్నాను. ఇందాక వేసిన ఈక్వేషనే సేమ్, కాకపోతే ఇందాక ఈ ఎన్ వాల్యూ ఏంటో ఇచ్చారు. మనం ఇక్కడ ఏదైతే 12 ఇచ్చారో అది ఫైండ్ అవుట్ చేయాలి ఇందాక. కాకపోతే ఇక్కడ 12 ఇచ్చారు, ఇక్కడ ఏదైతే వై ఇండివిజువల్గా చేసినప్పుడు ఎంత టైం పడుతుందో అది కనుక్కోమని చెప్పారు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో మనకి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది? ఈడబ్ల్యూ అన్నిట్లో డబ్ల్యూ ఉంది కాబట్టి రెండు సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్లో డబ్ల్యూ అనే టర్మ్ని క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది? 1/24 ప్లస్ 1/n ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? నాకు 1 అయింది, అవునా? సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? బ్రాకెట్ ఓపెన్ అవుతుంది కదా. ఈ బ్రాకెట్లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేయాలో లాస్ట్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ క్లాసెస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ మల్టిప్లికేషన్ ఏమవుతుంది? 12 ఇంటూ 1/24 ప్లస్ 12/n ఈజ్ ఈక్వల్ టు 1, అవునా? 12 1s 12 2s. సో 1/2 ప్లస్ 12/n ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇదేమవుతుంది? 12/n ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1/2. అంటే ఈ ప్లస్ 1/2 నాకు పంపిస్తే మైనస్ 1/2 అయింది. సో ఈ వాల్యూ ఫైనల్గా 1/2 అయింది. అంటే 12/n వాల్యూ ఎంత వచ్చింది? 1/2. ఇక్కడ 2 అనేది డివిజన్లో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది? 2 అనేది మల్టిప్లికేషన్లో అవుతుంది. ఇక్కడ n అనేది డివిజన్లో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్లోకి అవుతుంది. సో 12 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ n. అంటే n వాల్యూ ఎంత వస్తుంది నాకు? 24. అంటే n అంటే ఏంటి ఇక్కడ? n is nothing but the time taken by y alone. If y alone does that same work w, yకి ఎంత టైం పడుతుంది? 24 డేస్ పడుతుంది. ఎక్స్కి ఎంత డేస్ పడుతుంది? 24 డేస్ పడుతుంది. సో ఇప్పుడు ఎక్స్ అండ్ వైలో ఎవరు ఎక్కువ ఎఫిషియెంట్ అంటే మీరు ఏం చెప్తారు? ఎక్స్ అండ్ వై ఆర్ ఈక్వల్లీ ఎఫిషియెంట్ బికాస్ ఎక్స్కి 24 డేస్ పడుతుంది, వైకి కూడా 24 డేసే పడుతుంది. ఇప్పుడు ఇందాక ఓన్లీ 2 పర్సన్స్ని చూసాం.
ఎక్స్ అనే పర్సన్ ఇండివిజువల్గా వర్క్ చేసినప్పుడు ఇన్ని డేస్ పడుతుంది, వై అనే పర్సన్ ఇండివిజువల్గా వర్క్ చేసినప్పుడు ఇన్ని డేస్ పడుతుంది, ఇద్దరు కలిసి చేసినప్పుడు ఎన్ని డేస్ పడుతుంది. ఓకే, అలాంటి మోడల్ క్వశ్చన్స్ చూసాం కదా. ఇప్పుడు ఇద్దరు బదులు ముగ్గురు పర్సన్స్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు, ఏబీసీ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. ఏబీసీ ఇండివిజువల్గా వర్క్ చేసినప్పుడు ఎంత టైం పడుతుందో ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబీసీ ముగ్గురు కలిసి వర్క్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. ఇందాక కాన్సెప్ట్ అర్థమైతే కనుక సేమ్ అలాంటి లాజిక్ అప్లై చేస్తే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలం. మీరు దీన్ని హోంవర్క్గా తీసుకొని ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత వస్తుందో ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్స్, సో దట్ ఈవెన్ ఐ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే ఈ కాన్సెప్ట్ అనేది వీళ్ళకి అర్థమైంది అని. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ మోడల్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు, ఇఫ్ 18 persons క్యాన్ బిల్డ్ అ 140 meter వాల్ ఇన్ 42 days, then the number of days that 30 persons will take in order to finish similar wall of 100 meter length అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చారు. ఇప్పటిదాకా 1%, 2% ఇండివిజువల్గా ఎంత చేయగలరని చూసాం, కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ప్యాటర్న్ కంప్లీట్గా డిఫరెంట్. ఓకే, 18 persons వర్క్ మొత్తాన్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలరు, 42 daysలో ఫినిష్ చేయగలరు అని ఇచ్చారు. అవునా, అంటే వన్ డేలో ఈ 18 persons మొత్తం ఇన్ వన్ డే దీస్ 18 persons క్యాన్ డూ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అంటే మీరు ఏమని చెప్తారు, ఇన్ వన్ డే దే కెన్ డూ W/42 అమౌంట్ ఆఫ్ వర్క్. వీళ్ళందరూ కలిసి ఎంత వర్క్ చేయగలుగుతున్నారు, W/42 అమౌంట్ ఆఫ్ వర్క్ చేయగలుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఒక డేలో ఇన్ వన్ డే వీళ్ళందరూ కలిసి ఎంత వర్క్ చేయగలుగుతున్నారో మనం చూసాం. ఇన్ వన్ డే 1 person క్యాన్ డూ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అంటే మీరు ఏం చెప్తారు, ఇది టోటల్గా వన్ డేలో వాళ్ళు చేయగలిగిన వర్క్ కదా మ్యామ్. సో వన్ డే వర్క్ వీళ్ళందరూ కలిసి ఇంత చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంత చేసినట్టు, వన్ డే వర్క్ మొత్తం 18 మంది ఉన్నారు కాబట్టి వన్ డే వర్క్ డివైడెడ్ బై 18 చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంత వర్క్ చేశారో మనకు వస్తుంది. ఇక్కడ మనం చేసుకునే అజంప్షన్ ఏంటంటే ప్రతి వర్కరు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తున్నారని మనం అజ్యూమ్ చేసుకుంటాం. అందుకని డైరెక్ట్గా డివైడెడ్ బై 18 వేస్తున్నాం. ఒకవేళ ఒక్కొక్కరు డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తే కనుక మనం డైరెక్ట్గా డివైడెడ్ బై 18 వేసుకోలేము. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇంకొకసారి స్లైడ్గా రీక్యాప్ చేస్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, 18 persons W అనే వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తున్నారు, 42 daysలో ఫినిష్ చేస్తున్నారు. అంటే వన్ డేలో వీళ్ళందరూ, ఒక పర్సన్ని తీసుకోవట్లేదు నేను, వన్ డేలో ఈ 18 persons అందరూ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్స్ గ్రూప్ మొత్తం ఎంత వర్క్ చేస్తుంది, 1/42 పార్ట్ W/42 వర్క్ కంప్లీట్ చేస్తుంది ఒక డేలో. ఇప్పుడు ఒక డేలో ఒక పర్సన్ అదే డే వర్క్ తీసుకున్నాను, ఆ వన్ డేలో 1 person ఎంత వర్క్ ఫినిష్ చేయగలరు అంటే వన్ డే వర్క్ ఏదైతే నాకు ఇక్కడ వాల్యూ వచ్చిందో అది డివైడెడ్ బై 18 వేస్తేనే కదా 1 person ఎంత వర్క్ చేస్తారో నాకు వాల్యూ వచ్చేది. వన్ డే వర్క్ వాల్యూ నాకు ఎంత వచ్చింది ఆల్రెడీ, W/42. అవునా, డివైడెడ్ బై 18. దిస్ విల్ బీ ది వర్క్ డన్ ఇన్ వన్ డే బై 1 person. వన్ డే 1 person. ఇందాకేం చూసాము, వన్ డే బై 18 persons, అది W/42. ఇక్కడి వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మనం ఈ వాల్యూ దగ్గరే అరైవ్ అయ్యాం కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీన్ని ఫర్దర్గా ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు, W/42 × 18. ఇంతే కదా నేను సింప్లిఫై చేసుకోగలిగింది. ఇప్పుడు ఒకసారి వర్క్ మీద ఫోకస్ చేయండి. ఇందాకటి క్వశ్చన్స్ వరకు మనం వర్క్ గురించి పట్టించుకోలేదు కదా మ్యామ్, డైరెక్ట్గా ఈక్వేషన్ వేసి సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు ఎందుకు వర్క్ మీద ఫోకస్ చేయమంటున్నారు అని మీరు అడగచ్చు. వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే ఇప్పుడు ఈ 18 persons ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న వర్క్ ఏంటి, 140 meter వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు 30 persons వీళ్ళలానే పని చేయగలిగే 30 persons ఎంత వాల్ కడుతున్నారు, 100 meter వాల్ మాత్రమే కడుతున్నారు. అంటే ఇక్కడ వర్క్ అనేది మారిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి 140 meter వాల్ కడుతున్నారు, కాకపోతే వీళ్ళందరూ కలిసి ఎంత 100 meter వాలే కడుతున్నారు కాబట్టి వర్క్ ఈజ్ ఆల్సో చేంజింగ్. సో వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద వర్క్. ఇందాకటి వరకు ఏంటి, వర్క్ మనకి మారలేదు, వర్క్ కాన్స్టెంట్గా ఉంది. కాకపోతే ఏ ఇండివిజువల్గా ఎంత పని చేస్తున్నారు, బి ఇండివిజువల్గా ఎంత పని చేస్తున్నారు, కలిసి ఇంత పని చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వర్క్ మారుతుంది, ఎక్కువ మంది జనాలు పని చేస్తున్నారు, ఇన్ని పారామీటర్స్ వేరీ అవుతున్నాయి కాబట్టి మనం వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చేసిన వర్క్ ఏంటి, 140 meter వాల్ కన్స్ట్రక్ట్ చేయడం. అవునా, అంటే 1 meter వాల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 140 meter వాల్ కన్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళు W అమౌంట్ ఆఫ్ వర్క్ చేసినట్టు, ఆ వర్క్ Wని కంప్లీట్ చేసినట్టు. ఇప్పుడు 1 meter వాల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత పోర్షన్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసినట్టు, 1/140th పార్ట్ ఆఫ్ W. ఇంతవరకే కదా వాళ్ళు కంప్లీట్ చేసినట్టు. అవునా, ఇప్పుడు 1 meter వాల్ ఫినిష్ చేయాలంటే వాళ్ళు ఎంత పోర్షన్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసినట్టు, 1/140th పార్ట్ ఆఫ్ Wని ఫినిష్ చేసినట్టు. సో ఇప్పటి వరకు మనం ఏమేమి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసామో ఇంకొకసారి రివైజ్ చేద్దాం.
క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, 18 పర్సన్స్ మొత్తం వర్క్ చేయడానికి వాళ్ళకి 42 days పడుతుందని చెప్పారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, 1 dayలో ఈ 18 పర్సన్స్ మొత్తం ఎంత వర్క్ చేయగలరో ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత 1 dayలో 1 person 18 పర్సన్స్ ఎంత వర్క్ చేస్తారో 1 dayలో మనకు వచ్చింది కదా, దాని నుండి 1 dayలో 1 person ఎంత వర్క్ చేస్తారో మనం ఫైండ్ అవుట్ చేసాం. అదే మనకు వచ్చిన ఈ వాల్యూ. ఇక్కడి వరకు మనం అర్థం చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాము, ఇక్కడ నేచర్ ఆఫ్ వర్క్ అనేది క్వశ్చన్లో మార్చారు. ఫస్ట్ పార్ట్లో ఏమని ఇచ్చారు, 140 మీటర్ అని ఇచ్చారు. తర్వాత ఎంత పార్ట్ అని మార్చారు, దాన్ని 100 మీటర్ వాలే కన్స్ట్రక్ట్ చేస్తున్నారని ఇచ్చారు. సో మనం అందుకనే వర్క్ మీద కూడా ఫోకస్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో డబ్ల్యూ, ఆ వర్క్ ఏంటి, టు కన్స్ట్రక్ట్ 140 మీటర్ వాల్. ఇప్పుడు 140 మీటర్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడాన్ని మనం డబ్ల్యూతో డినోట్ చేసినప్పుడు 1 మీటర్ వాల్ కన్స్ట్రక్ట్ చేసే పోర్షన్ని దేంతో డినోట్ చేయాలి, 1/140th పోర్షన్ ఆఫ్ 1/140th ఆఫ్ దట్ వర్క్ డబ్ల్యూ అవుతుంది కదా. ఓకే, పర్ మీటర్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే, పర్ మీటర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 100 మీటర్స్కి ఎంత వర్క్ డబ్ల్యూ అవుతుంది అంటే డైరెక్ట్గా 100 ఇంటూ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, నంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీనికి 30 పీపుల్ కలిసి 100 మీటర్ వాల్, ఇలాంటి 100 మీటర్ వాల్ కట్టడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు 140 మీటర్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడాన్ని మనం డబ్ల్యూ వర్క్ అనుకున్నప్పుడు 1 మీటర్ వాల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వర్క్ ఎంత అనుకున్నాము, 1/140th పార్ట్ ఆఫ్ డబ్ల్యూ అని అనుకున్నాం. అంటే 1 మీటర్ కన్స్ట్రక్ట్ చేయడానికి వర్క్ అనేది W/140 అయినప్పుడు 100 మీటర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత వర్క్ పడుతుంది అంటే W/140, ఇది పర్ 1 మీటర్ ఇంటూ 100. ఇది చేస్తేనే కదా మనకి 100 మీటర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది వస్తుంది ఇన్ కంపారిజన్ టు ది ఒరిజినల్ వర్క్. ఓకే, ఇప్పుడు 30 persons అన్నారు, 30 personsని తీసుకుంటున్నారు, 30 persons చేత వర్క్ చేస్తున్నారు. వన్ పర్సన్ ఒకరోజు ఎంత అమౌంట్ ఆఫ్ వాల్ కట్టారని మనం చూసాము, 30 ఇంటూ పర్ పర్సన్ చూడాలి కదా. ఇప్పుడు పర్ పర్సన్ అంటే 1 person 1 dayలో ఎంత వాల్ కట్టారు అంటే మనకి ఎంత వచ్చింది ఇందాక, W/42 ఇంటూ 18. ఈ వాల్యూయే కదా మనకి ఇందాక వచ్చింది. ఈ వాల్యూ ఏంటి, దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై 1 person ఇన్ 1 day. ఓకే, అది 1 person ఇన్ 1 day కదా. సో 30 మెంబర్స్కి క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, 30 members 1 dayలో వర్క్ చేస్తే ఎంత వర్క్ చేశారో క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, దిస్ వాల్యూ షుడ్ బి మల్టిప్లైడ్ బై 30 ఇంటూ ఈ వాల్యూ చేసినప్పుడు ఐ విల్ గెట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ దీస్ 30 people ఆర్ డూయింగ్ ఇన్ 1 day. ఓకే, ఇది 1 dayలో వాళ్ళు చేసిన వర్క్. దీన్ని ఎంత టైం పడుతుందో నేను కనిపెట్టాలి. ఆ టైంని T అనుకుందాం. వీళ్ళు ఏదైతే ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నారో అది దేనికి ఈక్వల్ అవుతుంది, అది ఏం చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు, 100 మీటర్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 100 మీటర్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆ ఒరిజినల్ వర్క్తో కంపేర్ చేసినప్పుడు ఎంత వర్క్ అని చూసాం మనము, 100 ఇంటూ W/140. ఇదేనా మనం చూసింది. సో దిస్ విల్ బీ అవర్ ఈక్వేషన్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ డేస్ దట్ 30 people విల్ టేక్. ఓకే, ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 14 ones 14 3s, ఈ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏం మిగులుతుంది ఫైనల్గా, T/18 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒకటే మిగులుతుంది. సో T వాల్యూ ఎంత వస్తుంది నాకు, 18 days. అంటే T ఈజ్ ఈక్వల్ టు 18 days అంటే మీనింగ్ ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, వీఆర్ ఫైండింగ్ అవుట్ ద నంబర్ ఆఫ్ డేస్ 30 persons ఆర్ టేకింగ్. T is nothing but the number of days 30 persons are taking in order to finish a similar 100 meter wall. So the answer is option A. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, 3 workers can do a job in 12 days అంటున్నారు. అంటే 3 workersని A, B, C అని అనుకుందాం. ఆ 3 workersని వీళ్ళందరూ కలిసి వర్క్ని ఎన్ని డేస్లో చేయగలరు, 12 daysలో చేయగలరు అని ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమని ఇస్తున్నారు, 2 of them work twice as fast as the third. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AB ఫాస్ట్గా వర్క్ చేస్తారు అనుకుందాం. ఏమంటున్నారు, 2 of them అంటే ABC, ఈ ముగ్గురులో ఒక ఇద్దరు ఇంకొకళ్ళ కన్నా ఫాస్ట్గా పనిచేస్తారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AB ఆ ఫాస్ట్గా పనిచేసే వాళ్ళు అనుకుందాం, C వీళ్ళిద్దరికన్నా స్లోగా పనిచేసే వాళ్ళు అనుకుందాం. ఇప్పుడు C అనే పర్సన్ X అమౌంట్ ఆఫ్ వర్క్ చేశారనుకోండి, ఒక డేలో ఫర్ ఎగ్జాంపుల్ X వర్క్ చేశారనుకోండి, A అండ్ B ఎంత వర్క్ చేయగలరు, డబుల్ వర్క్ చేయగలరు. అదే కదా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మీనింగ్. ఇప్పుడు C అనే పర్సన్ ఒక డేలో పర్ డే వీళ్ళెంత పర్ డే వర్క్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇప్పుడు C అనే పర్సన్ పర్ డే X వర్క్ చేస్తే కనుక B కెన్ డూ 2x వర్క్, A కెన్ ఆల్సో డూ 2x వర్క్. అది ఇక్కడ దాకా మనం అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్లో స్టేట్మెంట్. ఓకే,
what should we find out? We have to find out how long would it take for one of the faster workers to do the job himself. అంటే ఇప్పుడు ఏ అండ్ బి అనే వాళ్ళు ఫాస్ట్గా వర్క్ చేసే వాళ్ళని మనం చూసాము. సో ఏ కానీ బి కానీ ఒక్కలే ఇఫ్ దే డూ ద వర్క్ అలోన్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు ఫినిష్ దట్ సేమ్ వర్క్ డబ్ల్యూ అని మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు సికి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ డేస్ పడుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు సి అలోన్ వర్క్ చేసినప్పుడు సికి ఎన్ డేస్ పడుతున్నాయి అనుకుందాం. అంటే 1 డేలో సి అనే పర్సన్ ఎంత వర్క్ చేయగలరు? W/N వర్క్ చేయగలరు కదా, అవునా? ఇప్పుడు మనం ఏమని చూసాం ఇందాకే, సి అనే పర్సన్ 1 డేలో ఎక్స్ వర్క్ చేస్తే కనుక ఏ అండ్ బి ఎంత వర్క్ చేయగలరు అని చూసాము. A to X వర్క్ చేయగలరు, B to X వర్క్ చేయగలరు అని చూసాం, అవునా? ఇప్పుడు సి అనే పర్సన్ 1 డేలో ఎంత వర్క్ చేయగలుగుతున్నారు? W/N చేయగలుగుతున్నారు. అంటే ఏ అనే పర్సన్ కానీ బి అనే పర్సన్ కానీ ఎంత వర్క్ చేయగలరు? వీళ్ళు సి పర్సన్ చేసిన దానికన్నా డబల్ వర్క్ చేయగలరు, అంతే కదా మీనింగ్. సో ఏ 2 into W/N చేయగలరు, బి 2 into W/N చేయగలరు. ఇదేంటి? పర్ 1 డే ఏ చేయగలిగిన వర్క్, ఇది పర్ 1 డే బి చేయగలిగిన వర్క్, ఇది పర్ 1 డే సి చేయగలిగిన వర్క్. ఓకే, ఇప్పుడు టోటల్గా వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటున్నారు? 12 డేస్ పడుతుంది అంటున్నారు. సో ఈక్వేషన్ ఏమవుతుంది మనకి? ఏ చేసే వర్క్ ఎంత? 2 into W/N ప్లస్ బి చేసే వర్క్ ఎంత? 2 into W/N ప్లస్ సి చేసే వర్క్ ఎంత పర్ డే? W/N. ఇవన్నీ పర్ డే వర్క్ డన్ బై ఏ, డన్ బై బి, డన్ బై సి. ఇది పర్ 1 డే ఇంటూ టోటల్ టైం ఎంత పడుతుంది వర్క్ అవ్వడానికి? 12 డేస్ అవుతుంది, అవునా? ఇంటూ 12 విల్ బీ ఈక్వల్ టు హౌ మచ్? W. ఎందుకంటే 12 డేస్లో వర్క్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. దాట్ విల్ బీ ఈక్వల్ టు W. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? W/N ఉంది కదా, W/Nని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది వాల్యూ? 2 + 1 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఉంది? W అని ఉంది. ఈ W క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఈ N అనేది ఇక్కడ డివిజన్లో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్లో అవుతుంది, అవునా? సో 2 + 2 4, 4 + 1 5, 5 into 12 ఈజ్ ఈక్వల్ టు N. అంటే N వాల్యూ ఎంత అవుతుంది? 60. N అంటే ఏమని చూసాం మనం? N ఇస్ ద టైమ్ టేకెన్. N ఇస్ టైమ్ టేకెన్ బై C టు డూ ద వర్క్ అలోన్. N అనేది టైం టేకెన్ బై సి టు డూ ద వర్క్ అలోన్. దాని నుండే కదా మనం 1 డేలో సి ఎంత వర్క్ చేయగలరు అంటే W/N అని చూసింది. సో సి అనే పర్సన్ 60 డేస్లో వర్క్ ఫినిష్ చేయగలిగితే కనుక ఏ అండ్ బి అనే వాళ్ళు సి కన్నా డబల్ వర్క్ చేయగలరు ఒక రోజు. అంటే ఏంటి? ఇప్పుడు సి కన్నా 2 times ఫాస్ట్గా వర్క్ చేయగలరు అంటే వాళ్ళకి ఎంత టైం పట్టాలి? తక్కువ టైం పడుతుందా, ఎక్కువ టైం పడుతుందా ఫినిష్ చేయడానికి? వర్క్ తక్కువ టైం పడుతుంది. సి కన్నా డబల్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి సికి పట్టే టైం కన్నా హాఫ్ టైంలోనే వాళ్ళు ఫినిష్ చేసేయగలుగుతారు వాళ్ళ వర్క్. అంటే ఏంటి? ఏ ఏదైతే వర్క్ చేస్తున్నారో దానికి ఎంత టైం పడుతుంది, లేదా బి ఏదైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఒకళ్ళే వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళు సి కన్నా డబల్ ఫాస్ట్గా పనిచేయగలరు కాబట్టి సికి ఎంత టైం పడుతుందో దాంట్లో హాఫ్ టైమే పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే దే కెన్ వర్క్ twice as fast as C. సో వాల్యూ ఎంత అవుతుంది? 2 1s 2 30s. అంటే ఏంటి? ఇన్ 30 days B or A, వీళ్ళిద్దరినే కదా మనం ఫాస్ట్గా వర్క్ చేసే వాళ్ళని చూసింది. సో 30 daysలో A or B అనేవాళ్ళు ఈ వర్క్ ఏదైతే ఉందో W దాన్ని వాళ్ళు ఒక్కళ్ళే చేసేయగలరు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు? ఏ అనే కంపెనీ 15 వర్కర్స్ని సప్లై చేస్తుందంట. వాళ్ళలో 15 వర్కర్స్ని సప్లై చేసినప్పుడు వాళ్ళలో ఒక్కొక్క పర్సన్ ఎంత వర్క్ చేస్తున్నారంట? ఒక పర్సన్ 1 డేలో 8 hours వర్క్ చేస్తున్నారని చెప్పారు. ఓకే, 1 డేలో 8 hours వర్క్ చేసినప్పుడు ఏ అనే కంపెనీ ఎన్ని డేస్ వాళ్ళ వర్కర్స్ని పంపిస్తుంది? 5 days వాళ్ళ వర్కర్స్ని సప్లై చేస్తుంది, అవునా? అంటే 5 daysలో వాళ్ళ దగ్గర నుండి వచ్చిన ఒక్కొక్క పర్సన్ ఎంత వర్క్ చేసినట్టు? 5 into 8 అంటే 40 hours వర్క్ చేసినట్టు. ఈ 40 hours అనేది అందరూ 15 members వర్క్ చేసిందా అంటే కాదు. ఒక పర్సన్ ఈ మొత్తం 5 daysలో ఎంత వర్క్ చేశారు? 40 hours వర్క్ చేశారు. ఇప్పుడు ఒక పర్సన్ 40 hours వర్క్ చేసినప్పుడు 15 persons ఎంత వర్క్ చేసి ఉంటారు? మనం ఏం చేస్తాం అప్పుడు? ఒక చాక్లెట్ కాస్ట్ 2 rupees అంటే 10 chocolates కాస్ట్ అంటే ఏం చేస్తాము? 10 into 2 అనే చేస్తాం కదా. సిమిలర్గా 1 person 40 hours కష్టపడ్డారంటే 15 persons అందరూ ఎంత కష్టపడ్డారంటే ఏం చేస్తాము? 15 into 40 అంటే ఇది ఎంత అవుతుంది? 600 hours. అంటే ఏ అనే కంపెనీ ఎవరైతే మెన్ని సప్లై చేస్తుందో వాళ్ళు టోటల్గా ఎంత వర్క్ చేసినట్టు? 600 hours వర్క్ చేసినట్టు ఆ వర్కర్స్. తర్వాత బి అనే కంపెనీ కూడా ఇలానే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఏ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళు మొత్తం 600 hours వర్క్ చేశారు. ఇప్పుడు బి కంపెనీ గురించి చూద్దాం. బి కంపెనీ నుండి ఎంతమంది వర్క్ చేయడానికి వచ్చారు? 6 members వర్క్ చేయడానికి వచ్చారు. ఓకే, అందులో 1 person, ఈ 6 membersలో ఒక్కొక్క పర్సన్ ఎంత వర్క్ చేశారు? 1 person వర్క్డ్ 5 hours per day.
అవునా? వీళ్ళు ఎన్ని రోజులు వర్క్ చేయడానికి వచ్చారు? 10 days వర్క్ చేయడానికి వచ్చారు. అంటే 1 పర్సన్ మొత్తం ఈ 10 daysలో ఎంత వర్క్ చేసినట్టు? 5 into 10. అంటే ఈ మొత్తం 10 daysలో ఆ పర్సన్ ఎన్ని అవర్స్ వర్క్ చేసినట్టు? 50 hours వర్క్ చేసినట్టు. అవునా? అంటే ఒక పర్సన్ మొత్తం 50 hours వర్క్ చేశారు. బి కంపెనీ నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళలో 1 పర్సన్ 50 hours వర్క్ చేసినప్పుడు 6 persons ఎంత వర్క్ చేసి ఉంటారు? 6 persons హ్యావ్ వర్క్డ్ 6 into 50 అంటే ఎంత అవుతుంది? అది 300 hours వర్క్ చేశారు. అవునా? అంటే ఏ కంపెనీ నుండి వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేశారు? 600 hours వర్క్ చేశారు. బి కంపెనీ నుండి వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేశారు? 300 hours వర్క్ చేశారు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్లో ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? మొత్తం 1200 ఏ అండ్ బికి కలిపి టోటల్గా 1200 పే చేశారంట. ఏకి ఎంత షేర్ వస్తుంది అని అడిగారు క్వశ్చన్లో. ఇప్పుడు చేసిన పనికి తగ్గట్టే కదా వాళ్ళకి పేమెంట్ వచ్చేది. ఇప్పుడు ఏ అనే కంపెనీ నుండి ఎన్ని గంటలు పనిచేశారు? 600 hours పనిచేశారు. అంటే ఏ అనే కంపెనీకి ఎక్కువ డబ్బులు రావాలి బి కన్నా. ఎందుకు? బి నుండి వచ్చిన వాళ్ళు 300 hours పనిచేశారు, కానీ ఏ నుండి వచ్చిన వాళ్ళు 600 hours పనిచేశారు కాబట్టి. ఇప్పుడు బి అనే కంపెనీ నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్స్ అమౌంట్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏ అనే కంపెనీకి ఎంత అమౌంట్ రావాలి? 2x రావాలి. ఎందుకు? బి కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 300 hours పనిచేశారు, కానీ ఏ అనే కంపెనీ నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళు 300కి డబల్, 300 hours డబల్. 300ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 600 hours కదా వచ్చేది. సో బి కంపెనీ నుండి వచ్చిన వాళ్ళకి డబల్ అమౌంట్ ఆఫ్ అవర్స్ వాళ్ళు వర్క్ చేశారు. సో బి కంపెనీ నుండి వచ్చిన వాళ్ళకి ఎక్స్ పేమెంట్ అయితే కనుక ఏకి ఎంత పే రావాలి? 2x అనే పేమెంట్ రిసీవ్ అవ్వాలి. ఓకే, అంటే ఏకి వచ్చిన పేమెంట్ ఎంత అనుకున్నాం మనం? 2x అనుకున్నాం. బీకి వచ్చిన పేమెంట్ ఎంత అనుకున్నాము? x అనుకున్నాం. సో ఈ టోటల్ పేమెంట్ ఎంత అని ఇచ్చారు మనకి? 1200 అని ఇచ్చారు. అంటే ఏంటి? దీన్ని సాల్వ్ చేయడం మనకు వచ్చు కదా. 2x + x అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 1200. అంటే ఇక్కడ నుండి మనకి ఎంత వస్తుంది? x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 400. క్వశ్చన్లో ఏం అడిగారు? ఏస్ షేర్ అని అడిగారు. ఏస్ షేర్ ఎంత అవుతుంది? 2x కదా. అంటే 2 into 400. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2 into 400 అంటే 800 rupees అవుతుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇక్కడ వరకు క్వశ్చన్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఓకే, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ వర్క్ అండ్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ చేస్తే కనుక దెన్ వీల్ గెట్ అకస్టమ్డ్ విత్ ద క్వశ్చన్స్. వీ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎనీ ఫార్ములే. ఇలా సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ కానీ ఈక్వేషన్ ఫార్మేషన్ కానీ వచ్చిందంటే కనుక వీ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్ వెరీ ఈజీలీ. Okay, let's end our class here for today. See you all in next class. Take care. Also, do not forget about the homework question that I gave you, and also practice few more problems on your end. Okay, see you all in tomorrow's class.